ఫ్రెండ్స్ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ పాదం మోపి కాకాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించిన ప్రదేశం ఇది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ ప్రదేశాన్ని సత్రశాల అంటారు. ఇది ఎక్కడుందో తెలుసా? మాచర్ల నియోజకవర్గం పాలవాయి జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్రశాల అంటారు. అసలు దీనికి సత్రశాల అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? పూర్వం విశ్వామిత్రుడు శాస్త్రయాగాలు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు కాకాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ యాగాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించాడు. వెంటనే విశ్వామిత్రుడు ఆ శ్రీరామచంద్రుల వారి సాయం కోరారు. శ్రీరామచంద్రుల వారు ఆ రాక్షసుని సంహరించి ఆ యాగం పూర్తి చేయడంలో సాయం చేశారు. అలా పూర్తి చేసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఈ మహాశివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్లారు. ఇక్కడ కుమారస్వామి ఆలయం, రామ లక్ష్మణ విశ్వామిత్ర ఆలయం, ఉత్తరేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మదేవుని ఆలయం, దానితో పాటు మరికొన్ని ఆలయాలు ఇక్కడ చూడొచ్చు. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన ఆ లింగానికి ఎదురుగానే ఈ పెద్ద నంది అయితే ఉంటుంది. ఇది ఒకే రాయిలో చెక్కిన అద్భుతమైన నంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్